శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ప్రస్తుతం గురువు యొక్క గమనంలో గురుగ్రహం నవంబర్ 12వ తారీఖు నుంచి అంటే 2025 నవంబర్ 12 నుంచి 11వ తారీఖు మార్చి 2026 వరకు కూడా గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతూ ఉంది. అంటే గురువు మామూలు కన్నా వక్రగమనంలో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళా మనకి ఇదే గురువు అక్టోబరు 18వ తారీఖు నుంచి డిసెంబరు 5వ తారీఖు వరకు అంటే ఇంతంతా 2025వ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్టోబర్ 18న కర్కాటకంలో ప్రవేశించిన గురువు నవంబర్ 12వ తారీఖున వక్రగమనం పొంది తిరిగి మళ్ళా మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారుగా ఒక 50 రోజుల పాటు ఈ గురువు కర్కాటక రాశిలో తన ఉచ్చక్షేత్రంలో అత్యంత బలవంతుడై సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద పునర్వసు నక్షత్రంలోనే ఇదంతా జరుగుతుంది. పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశి యందు, ఒక పాదం కర్కాటక రాశి యందు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే గురువు ఈ సమయంలో మీకు కర్కాటకంలో గురువు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం ఉచ్చక్షేత్రానికి వెళ్తున్నప్పుడు అత్యంత బలం పుంజుకొని తన యొక్క శుభ ఫలితాల్ని వివిధ రాశుల వారికి, గురుదశ జరుగుతున్న వాళ్ళకి, గురువు యొక్క అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ గురుగ్రహ ప్రభావం ఏ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందుగా ఇక్కడ చిన్న మళ్ళీ లాజిక్ ఒకటి ఉందన్నమాట. ఈ ప్రస్తుతం ఈ రాహుగ్రహం గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రం మీద ఉంటూ నవంబర్ 23వ తారీఖు వరకు అంటే నవంబర్ 23, 2025 సంవత్సరం వరకు ఈ గురువు యొక్క మరొక నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మీద సంచరించడం వల్ల ఆటోమేటిక్గా గురువు ఈ రాహు యొక్క ప్రభావానికి లోనవడం జరుగుతూ ఉంటుంది. సో రెండు కూడా ఈ విధంగా ఒక కోణ దృష్టి ఈ గురువు మరియు రాహు వల్ల ఏర్పడడం వల్ల గురువు రాహు యొక్క ప్రభావానికి లోనవడం వల్ల కొన్ని ఫలితాలు జాతకుడికి అనుకూలంగా ఇవ్వడం జరగదు. అయితే 1-2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాల్లో అంటే రాహుకి అనుకూలంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో గురువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గురువు ఒక భావంలో ఉన్న ఒక స్థానంలో ఉన్న ఆ భావాన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ భావాన్ని బాగా పెంచుతూ ఉంటాడు అనమాట. అంటే ధనస్థానంలో ఉంటే బాగా ధనవంతుని చేస్తాడు, సంతాన స్థానంలో ఉంటే ఎక్కువ సంతానాన్ని ఇస్తూ ఉంటాడు. సేమ్ రాహు కూడా అదే పద్ధతి. రాహు కూడా ఏ భావంలో ఉన్నా ఆ భావాన్ని తన యొక్క పద్ధతిలో అంటే తనదైన మార్పు సృష్టించే విధంగా పెంచుతూ ఉంటాడు. ఏదైనా ఒక అనెతికల్ ఉందనుకోండి, ఏదైనా ఒక అనెతికల్ అంటే మామూలుగా ఏదంటే ఒక చెడ్డ అలవాట్లు ఉంటే దాన్ని బాగా పెంచుతూ ఉంటాడు. ఒక వ్యభిచారం అవ్వచ్చు, ఒక స్మగ్లింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాహు యొక్క లక్షణాలు. రాహు ఏదైనా ఒక విషయాన్ని విపరీతంగా పెంచి మళ్ళీ సడన్గా దానివల్ల డౌన్ఫాల్ ఇస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ రాహు నవంబర్ 23 వరకు మనకి ఈ పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం వల్ల గురువు అప్పటి వరకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తూ, అందువల్ల ఏంటంటే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంటుందని తెలుసుకునే ప్రయత్నంలో గురువు యొక్క కారకత్వాలు అంటే గురువు శుభగ్రహం, అటు ధనకారకుడు అంటే 2వ స్థానానికి, కుటుంబానికి, 5వ స్థానం సంతానానికి, జాతకుల్లో ఉన్నటువంటి తెలివితేటలకి, ఉన్నత విద్యకి, పూర్వపుణ్యానికి కారణమవుతుంటాడు. 11వ భావానికి అంటే ధన లాభానికి కారణమవుతుంటాడు. సో ఈ విధంగా గురువు తన కారకత్వాల ద్వారా తన ఉన్న స్థానాల ద్వారా జాతకుడికి శుభ ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒకే నక్షత్రంలో అంటే గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పునర్వసులో ఈ 310 రోజులు అతి రేరుగా సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా పునర్వసు నక్షత్రం అంటే చాలా బలమైన నక్షత్రం అన్నమాట. అంటే ఏదైనా ఒక ప్రాంతం కానీ
ఒక వ్యక్తి కానీ ఒక వంశం కానీ ఏదైనా దారి తప్పుతున్నప్పుడు అక్రమ మార్గాల్లో వెళ్తున్నప్పుడు తన యొక్క ఉనికిని కోల్పోతున్నప్పుడు ఈ పునర్వసు నక్షత్రంలో ఆ కుటుంబంలోనూ ఆ ప్రాంతంలోనూ ఎవరో ఒకరు జన్మించి దాన్ని అంతా కూడా మళ్ళా తిరిగి కొత్తగా సామ్రాజ్యాన్ని స్థాపించడం, సస్యశ్యామలం చేయడం, అంతరించిపోతున్నటువంటి ఆ వంశ గౌరవాన్ని తిరిగి నిలబెట్టడానికి ఈ పునర్వసు నక్షత్రం కారణమవుతుంటుంది. అంటే పునర్వసు నక్షత్రం అన్నది ఏంటంటే తిరిగి సాధించడం అన్నమాట. అంటే పోగొట్టుకున్నటువంటి ప్రతిభని సాధించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే ఈ గురుగ్రహం అనుకూలంగా ఉంటుందో వాళ్ళు గతంలో ఏవైతే పోగొట్టుకున్నారో, దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా ఈ గురువు మనకి ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరిస్తున్నటువంటి టైంలో ఎవరికి ఏ విధంగా లాభం పొందుతున్నది కొద్దిగా రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏదైనా ఈ డేట్లు ఇవన్నీ కూడా 1-2 సార్లు మీరు విని జాగ్రత్తగా గమనిస్తే అటు జ్యోతిష విద్యార్థులకి, జ్యోతిషంలో కొత్తగా ప్రవేశిస్తున్న వారికి, అలాగే మంచి ప్రయత్నాలు చేద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ కొద్దిగా డీటెయిల్గా, కొద్ది పెద్ద వీడియో అయినా డీటెయిల్గా చెప్పడం జరిగింది. బట్ ఏదైనా శాస్త్రం మీద అభిమానం ఉన్న వాళ్ళకి, కొద్దిగా మైండ్ పెట్టి వింటున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి గురువు యొక్క ప్రభావం అంటే సుమారు 310 రోజుల పాటు పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం ఈ కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ముందుగా మనకు ఒక గ్రహం అనుకూలిస్తుందా ప్రతికూలిస్తుందా అని తెలుసుకునే ముందు ఆ రాశ్యాధిపతికి ఆ గ్రహం మిత్రుడా శత్రువా అని గమనించాలి. మిత్రగ్రహం అయితే 100% శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి రాశ్యాధిపతి చంద్రుడికి గురువు అత్యంత మిత్రగ్రహం. అలాగే ఇదే రాశిలో గురువు ఉచ్చ పొందడం వల్ల మరి మిథున రాశి వారికి గురువు మరి ఎంత తొందరగా కర్కాటక రాశిలో ప్రవేశిస్తే అంత తొందరగా వీడి యొక్క అభివృద్ధి కలుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ గురువు 12వ స్థానంలో సంచరిస్తూ తన సొంత నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రం మీద ప్రవేశించడంతో గురువు సంపూర్ణంగా తన యొక్క ఫలితాలు మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడన్నమాట. అంటే గురువు ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్రాది ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది. పునర్వసు మీద ఉన్నప్పుడు తన సంపూర్ణ స్వాతంత్రంతో, పూర్తి స్వేచ్ఛతో తన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ ఫలితాలు ఇస్తాడో గురువు ఏ భావాలకి కారకుడు, 6వ భావానికి 9వ భావానికి ఈ ఫలితాలు ఇస్తాడు. ఏ భావంలో ఉన్నాడు, 12లో ఉన్నాడు. ఏ భావాన్ని చూస్తున్నాడు, 4, 8 భావాలను చూస్తున్నాడు. టోటల్గా ఇవన్నీ కూడా మీకు శుభ ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ 12వ స్థానం అంటే ఖర్చులు ఎక్కువ. అంటే గురువు 12వ స్థానానికి వస్తే గురువు కారకత్వాలైనటువంటి పిల్లల కొరకు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. వారిని విదేశం అన్నా పంపచ్చు, వారికి వివాహం అన్నా చేయొచ్చు, వారి కోసం ఒక ఇల్లు కట్టచ్చు, లేదంటే ఏదో ఒక బర్త్డేయో ఏదో శుభకార్యం పిల్లల కొరకు జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వ్యక్తిగతంగా మీకు ఆగిపోయినటువంటి పనులు ఏవైనా ఉంటే, ఏదన్నా చదువు మధ్యలో ఆగింది తిరిగి కంప్లీట్ చేయొచ్చు, సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ తిరిగి ప్రయత్నం చేయడం వల్ల సంతానం కలుగుతుంది. కంపల్సరీగా గురువు 12లో ఉన్నప్పుడు ఎవరో ఒకడు అంటే మీ కుటుంబ సభ్యులు పెరుగుతుంది అన్నమాట. మీకన్నా పెళ్ళి అవుద్ది, మీ సంతానానికన్నా పెళ్ళి అవుతుంది, మీకు సంతానం కలుగుతారు. మొత్తం మీద కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. 4వ స్థానాన్ని చూస్తుంటాడు 12 నుంచి. గృహ కొనే ప్రయత్నాలు నెరవేరుతాయి. గృహానికి అవసరమైనటువంటి ఆర్టికల్ సమకూర్చుకుంటారు, వాహనాన్ని సమకూర్చుకుంటారు, ఇంట్లో శుభ్రంగా నీట్గా తయారు చేసి పెయింటింగ్ వేసి ఇల్లుని కొత్తగా తయారు చేసుకుంటారు. ఎక్కువగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఏదో శుభకార్యం జరిగినట్టు చాలా సందడిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే 8వ భావాన్ని చూస్తుంటాడు. 8వ భావం అనేది ఆకస్మిక సంఘటనలు. అంటే మీరు ఏదన్నా వ్యాపారం కోసం చేస్తుంటే, వ్యాపారం పెట్టాలనుకుంటే బ్రహ్మాండంగా పెట్టచ్చు. దానికి కావలసినటువంటి నగదు డబ్బు బ్యాంకు ద్వారా లభిస్తూ ఉంటుంది. ఏదైనా మనకి ఒక వ్యక్తి వ్యాపారంలో అభివృద్ధి చెందాలంటే 8వ భావం శుభంగా ఉండాలి. 8మంలో శుభగ్రహాలు ఉంటే జాతకుడు వ్యాపారంలో బాగా రాణించగలుగుతుంటాడు. ఫైనాన్స్గా చాలా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏదైనా మీరు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే 100% ప్రారంభించుకోవచ్చు. దానికి తగ్గ రుణం కూడా దొరుకుతుంది. అలాగే 6వ భావం ఫలితాలు, గురువు 6వ భావానికి అధిపతి కాబట్టి
శత్రు రోగ రుణాల నుంచి బయటపడతారు. 9వ భావం అదృష్టం, అంటే 9వ భావం గురువు ఉన్న, గురువు చూసిన పుణ్య కార్యక్రమాలు ఫలిస్తాయి. మీరు చేసిన పుణ్యానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో పొందడం జరుగుతూ ఉంటుంది. సో దీని అన్నిటికన్నా ఈ రాశి వారికి ఈ ఎపిసోడ్లో మనం చెప్తున్నటువంటి దీంట్లో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తారీఖు మధ్యలో ఈ గురువు కర్కాటక రాశిలోకి తన ఉచ్చక్షేత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది ఈ కర్కాటక రాశి వారికి చాలా శుభదన్నమాట. ఒక 12 సంవత్సరాల తర్వాత మళ్ళా మీకు గురువు ఇదే రాశిలోకి మళ్ళీ ఈ సమయంలో ఉండి మళ్ళీ వక్రగమనంలో బ్యాక్ వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత మించుమించుగా మళ్ళీ రావడం జరుగుతుంది. అది ఎపిసోడ్ తర్వాత చెప్పుకుందాం. అయితే ఈ కర్కాటక రాశి వారికి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తారీఖు అనేది ఒక గోల్డెన్ పీరియడ్ అన్నమాట. ఈ సమయంలో మీరు మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ మీరు ఏ రంగంలో అయితే ఉన్నారో ఆ రంగంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి జరుగుతూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతారు. ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీలో ఒక ఆకర్షణ పెరుగుతుంది, మీలో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎవరి సహాయ సహకారాలు లేకుండానే స్వతంత్రంగా మీ యొక్క పనులు మీరు కంప్లీట్గా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా దైవభక్తి పెరుగుతుంది. ఇది విద్యార్థుల్లో చాలా వరకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి. బట్ ఏదైనా ఈ కర్కాటక రాశి వారికి ఈ రాబోయే ఈ 310 రోజులు ఆగస్టు 12 నుంచి జూన్ 18 అంటే 2026వ సంవత్సరం వరకు ఈ 310 రోజులు చాలా లాంగ్ టర్మ్ ఒకే నక్షత్రం మీద సంచరించడం అన్నది ఇది కర్కాటక రాశి వారికి ప్రతి యాంగిల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. మోక్షాన్ని కోరే వారికి మోక్షం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని కోరుకున్న వాళ్ళకో సంతోషాన్ని కోరుకున్న వాళ్ళకో అంటే ఏముంది, మోక్ష త్రికోణం యాక్టివేట్ అవుతుంది చక్కగా. దాని తర్వాత ఈ 50 రోజుల్లో అంటే అక్టోబర్ 18-25 మధ్యలో జన్మస్థానాలు అంటే ధర్మ త్రికోణం యాక్టివేట్ అవుతుంది. ధర్మ త్రికోణం యాక్టివేట్ అయితే పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ మీకు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా మన కర్కాటక రాశి వారికి వారి యొక్క జీవన విధానాన్ని సంపూర్ణంగా ఈ 310 రోజుల్లో మారడం జరుగుతుంటుంది. జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి శుభ సంఘటనలు ఈ సమయంలో మీకు జరిగే అవకాశం ఉంటుంది. గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలంటే మరి సాధారణంగా ఈ రాబోయే ఆశ్వీజ మాసం, ఈ కార్తీక మాసం, కొన్ని పండగలు వస్తుంటాయి కదా. కార్తీక మాసంలో ఎస్పెషల్లీ మీరు ఏదైనా ఒక శివమాల ధరించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మాల ధరించిన, లేదంటే రేపు దసరాలో అమ్మవారికి సంబంధించిన సంకల్పం తీసుకొని మాల ధరించిన, లేదు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న, ఏదో ఒక దీక్ష మీరు అది 40 రోజులు, అర్ధమండలం, 8 రోజులు మీ యొక్క సంకల్పాన్ని బట్టి భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇటువంటి దీక్ష మీరు చేయడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం తొందరగా లభించే అవకాశం ఉంది. సాధారణంగా గురువు అటు మీ యొక్క కుల గురువును కానీ, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా వారు అంటే ఎవరి నమ్మకం వాళ్ళది ఆ గురువుని సేవించడం, లేదు తల్లిదండ్రులను సేవించడం, విద్య నేర్పిన గురువుని సేవించడం, దానివల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. చాలా సింపుల్గా ఒక మంచి పసుపు కొమ్ము తీసుకొని అది మీరు వ్యాపారస్తులైతే మీరు క్యాష్ బాక్స్లో పెట్టుకోండి, అలాగే ఒక పసుపు కొమ్ము మీ పాకెట్లో పెట్టుకోండి, లేదంటే అది దండకి కట్టుకోవడం వల్ల కూడా అంటే పసుపు కొమ్ము మీ దగ్గర ఉండడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అది గురువారం రోజు దైవాన్ని పూజించడం అంటే గురువారానికి గురువు అధిపతి అవుతుంటాడు. ఆ గురువారం రోజు మీరు ఏ దైవాన్ని పూజించినా ఆ సంకల్పం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఎక్కువగా పసుపు వాడటం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం, అలాగే పసుపుతో చేసినటువంటి వినాయకుడిని ప్రతిరోజు పూజించుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. లేదు నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల అనేక కారణాలు చాలా సింపుల్గా కూడా మీరు
గురువు యొక్క అనుగ్రహం పొందవచ్చు. కేవలం విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం వల్ల అయితేనే, వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం వల్ల అయితేనే, శివుణ్ణి శుభ్రమైనటువంటి గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల అయితేనే, సో ఏ కార్యక్రమం చేపట్టినా కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జీవితంలో అదృష్టం దొరుకుతుంది. సో ఏదైనా మరి గురువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా చాలా సులభంగా పొందవచ్చు. మీరు పెద్ద కష్టపడకుండా సులభంగా మన గురువులు చెప్తున్నటువంటి, అంటే చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, వారు చెప్పినటువంటి ప్రసంగాలు విన్నా కూడా గురుగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వస్తి.